మీ విశ్వాసాన్ని బలపరచడానికని చెప్తున్నా. దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్త విషయాలలో ఆయన సహాయము చేసి నువ్వు అడగాలంతే. నువ్వు ఆయన మీద ఆధారపడాలి అంతే. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంతే. ఆయన్ని నడిపించే విధానం చాలా ఉన్నతంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు సమస్తమును మనకు ఎలా దయచేస్తాడంటే చూడండి 17వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఆయన మనకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు అండి. నువ్వు వెళ్ళి అడిగితే ఇంత ఇచ్చానులే, వెళ్ళి ఇంకా తృప్తిపడు, ఇంతకన్నా ఎక్కువ పెట్టలేము అని అనడంట దేవుడు. కొన్నిసార్లు మనకు ఆశ చాలా ఎక్కువ ఉంటుంది కదండి, ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనుషులు నీవు ఆశించినంతగా ఆశించిన స్థాయిలో ఇవ్వలేరేమో. మేబీ పీపుల్ మే ఫెయిల్ యువర్ ఎక్స్పెక్టేషన్. పలానా వాళ్ళు ఇంత సహాయం చేస్తారనుకున్నానండి, ఇంతే చేశారండి. మా అమ్మ ఇంత ఇస్తుంది అనుకున్నానండి, ఇంతే ఇచ్చిందండి. పలానా వాళ్ళ మీద ఆధారపడ్డామండి, వాళ్ళు ఇంత ఇస్తామని వాగ్దానం చేశారు కానీ వాళ్ళ మాట నిలబెట్టుకోలేకపోయారండి. మనుషులు ఫెయిల్ చేస్తారేమో, కానీ సమస్తము నీకు నాకు దేవుడు ఎలా దయచేస్తాడంటే ధారాళంగా. హీ గివ్స్ లావిష్లీ. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, ఇంకా చాలయ్యా, ఇంకా నేను ఆశీర్వాదాలు తట్టుకోలేకపోతున్నానా, ఇంత దీవిస్తున్నావేంటయ్యా, ఇంత నడిపిస్తున్నావేంటి, ఇంత ఆదరిస్తున్నావేంటి, ఇంత ప్రేమిస్తున్నావేంటి, ఇంత సంరక్షిస్తున్నావేంటి, ఇంత పట్టించుకుంటున్నావేంటి అని నీవు ప్రభువును స్తుతించేలాగా ధారాళముగా ఆయన కార్యాలు జరిగించే దేవుడు.